నమస్తే వెల్కమ్ టు అంబేద్కర్ టీవీ 24/7 ఈ రోజు మనం తీసుకున్న అంశం అయితే భారతీయ వెలుగు వార్తా పత్రికలో ప్రింట్ అయినటువంటి ఆర్టికల్ నిండు తీసుకున్నాము. దాని గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. న్యాయస్థాన్ ఆదేశాలు సైతం బేఖతరు చేస్తూ అధికార గర్వంతో విర్రవీగుతున్న ఒక్క అధికారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు రక్షణ కవచంలా మారుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏఎస్పేట దర్గా ఈవో షేక్ మహమ్మద్ హుసేన్ సాగిస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా నేటికి అసలు పురోగతి లేకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముతవల్లీల మీద ఆగమేఘాలపై చర్యలు, అధికారుల మీద నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరణ. సాధారణంగా ఏదైనా దర్గా ముతవల్లీలపై చిన్న ఆరోపణ వస్తే చాలు వక్ఫ్ బోర్డు అధికారులు ఆగ మేఘాల మీద స్పందించి వారిని పదవుల నుండి సస్పెండ్ చేయడం లేదా విచారణలు జరపడం వంటి చర్యలు తీసుకుంటారు. కానీ సాక్షాత్తు బోర్డుకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక స్థాయి అధికారిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చి స్వయంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు ఆదేశించిన నెల రోజులుగా బోర్డు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం శోచనీయం. హైకోర్టు ఆదేశాల ప్రతిని పట్టుకుని బాధితులు గత నెలలోనే విజయవాడలోని వక్ఫ్ బోర్డు కార్యాలయానికి వెళ్లి విచారణ వేగవంతం చేయాలని రిప్రజెంటేషన్ సమర్పించారు. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 70 మరియు 71 ప్రకారం విచారణ జరిపి ఈవో హుసేన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అయితే అధికారులు మీనమేషాలు లెక్క పెడుతుండటంతో సదరు అవినీతి అధికారి దర్గాలో మరింత రెచ్చిపోతున్నారు. ఈవో అదే పదవిలో కొనసాగుతుండటంతో తనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి గతంలో వక్ఫ్ బోర్డు అధికారులు చేసిన తూతూ మంత్రపు విచారణలను హైకోర్టు తోసిపుచ్చినప్పటికీ బోర్డు యంత్రాంగంలో మార్పు రాకపోవడం గమనార్హం. వక్ఫ్ రూల్స్ ప్రకారం రిటైర్డ్ న్యాయమూర్తితో లేదా స్వతంత్ర అధికారులతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు హుస్సేన్ ను విధుల నుంచి తప్పించాలని లేదా వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని పదే పదే కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఉన్న మర్మం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.